ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హైపర్ టెన్షన్ అంటే ర్యాండమ్ గా బీపీ చెక్ చేసుకుంటే అదుపులో ఉంటే అంతే కదా సార్? అది అంతేగాని మనిషి బిహేవియర్కి దానికి సంబంధం సంబంధం లేదు. లేదు. తలనొప్పి రావక్కర్లే, కళ్ళు తిరగక్కర్లే, ఇవన్నీ మనుషుల్లో ఉన్న అపోహలు. సో రక్తపోటు అనేది చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది. నా దగ్గరికి మొన్న యంగ్స్టర్ పెళ్ళై ఒక 4 నెలలు అయింది. 170/140 బీపీతో వచ్చాడు. నేను చెప్తే నమ్మడు. బయట చెప్పారని చెప్పి క్రాస్ చెప్పుకొచ్చాడు. 170/140 ఉంది. ఆయన ఉద్దేశంలో నాకు కోపం లేదు, నేను మంచిగా నిద్రపోతున్నా, నేను అన్నీ చేస్తున్నా. కానీ చెక్ చేసుకొని చూస్తే ఏమైంది, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. తెలియలే. సో ఇది తెలియకుండా జరిగేవి, సైలెంట్గా ఉంటాయి. సో రక్తపోటుని కూడా గమనించి అదుపులో పెట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. మధుమేహం అయిపోయింది, ఇది అయిపోయింది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కంగారు పడకండి. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పి మనం పోతామని కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే నీ అవకాశాలు ఎక్కువ, రూల్ కాదు. కొలెస్ట్రాల్ నార్మల్ ఉండి కూడా గుండెపోటు రావచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే నువ్వు తప్పించుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పేకాటలో రాజు పడుద్దా లేదా అన్నట్టుగా. రాజు ఉందనుకోండి పడుద్ది, ఎవడికోడికైతే పడుద్ది. పడకుండా ఉండాలంటే ఆటే ఆడకూడదు, బయటికి రావాలి, అప్పుడు నీకు రాజు పడదు, ఈ డబ్బులు పోవు. సిమిలర్గా ఇది కూడా అంతే. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంటే నీకు అవకాశం ఎక్కువ కాకుండా కంట్రోల్లో పెట్టుకుంటే అవకాశం తక్కువ. అందులో లాగా బయటకు వస్తే పేకాటలో రాజు పడదన్నాను కదా, ఇక్కడ మాత్రం బయటకు వచ్చినాక కూడా నీ రిస్క్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. బట్ కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టుకోవటం అనేది మీరు చేయగలిగే పని. అది 1 రోజు 2 రోజులకు కాదండి, సంవత్సరాలు. మీ ఎఫెక్ట్ ఇది ఎట్లా అంటే ఇది ఒక తపస్సు లాంటిది. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి మీరు అదుపులో 10 ఏళ్ళు పెట్టుకుంటే దాని రిజల్ట్ వస్తుంది. అదుపులో పెట్టకపోతే 10 ఏళ్ళ తర్వాత బ్యాడ్ రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఈ రోజు కాదు, ఈ రోజు వాల్యూ చూసి హడావిడి చేయొద్దు, హడావిడి పడద్దు. ఇది ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ అయిపోయాక ఇంకా మిగిలినవి మనం ఎక్సర్సైజ్ మాట్లాడేసాం. డైట్ మీద చాలామందికి మితిమీరిన ఇది ఉంటుంది, లేకపోతే అసలు పట్టించుకోరు. అలా ఉండద్దు, మోడరేషన్. ప్రతిదీ కొలమానం చేయొద్దండి, తూకం వేయద్దు. కొంతమంది తూకం వేసి 1 గ్రాము, 0.5 గ్రాము, పాయింట్ అంటే ఇంట్లో వాళ్ళు చనిపోతారు. ఇక వాళ్ళకి వస్తుంది గుండెపోటు. కరెక్ట్గా చెప్పారు. ఆడవాళ్ళకి ఇంతే సంగతులు. ఒకవేళ నిజంగా ఆడవాళ్ళకు ఆబ్సెషన్ ఉంటే మగవాడు అయిపోయాడే. సో ఆ విధంగా కాదు, ఏదైనా కూడా మోడరేషన్. అంటే ఇప్పుడు షుగర్ ఉంది, బెల్లము, తేనె, చక్కెర తినకూడదు, స్వీట్స్ తినకూడదు. స్వీట్గా ఉండే ఫ్రూట్స్ సీతాఫలం, మామిడిపండు, ద్రాక్ష, సపోటా తినకూడదు, జ్యూసులు తాగకూడదు, అట్లా. అంతేగాని ఇవాళ అనుకోకుండా సరే నేను తినద్దు అన్నాను, సీతాఫలం తినేసావు, ఏదో అయిపోద్దా ఏంటి? ఏమి కాదు, ఆ రోజుకి ఏం కాదు. నువ్వు సీతాఫలాలు రోజు తినుకుంటూ పోతే అది ఎట్లాగో సీజనల్ ఫ్రూట్, అప్పుడు ఆ నెల తప్పించి తర్వాత ఏమవుద్ది, తర్వాత దొరకదు. అంతే. సో అంత ఏదైనా మోడరేషన్లో చూసుకోవాలి. సో డైట్ కూడా ఆల్వేస్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. 4 to 5 సర్వింగ్స్ ఎ డే. అండ్ ఉప్పు తగ్గించి తినటం, ఆయిల్ తగ్గించి తినటం. ఇంకా అలా అని చెప్పి ఇంకోటి స్పైసెస్ కూడా కదా సార్, స్పైస్ కూడా తగ్గియాలి. అండ్ ఈ చాలామందిలో నాన్ వెజిటేరియన్స్కి వచ్చేసరికి మటన్ తింటే మంచిది కాదని మేము చెప్తాం. ఇలా అని చెప్పేసి వాడు మటన్ తినేసి ఒకరోజు కంగారు పడిపోతుంటాడు. అలా అయితే మటన్ ఈ మార్కెట్లో ఎవరిది కొనకుండా ఉండాలి. సో ఇట్స్ నాట్ లైక్ దట్. వన్స్ ఇన్ ఎ వైల్ డజంట్ మ్యాటర్. సో ఎనీథింగ్ ఇన్ మోడరేషన్, లిమిటేషన్ చూసుకోవాలి. కొన్ని డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాబబిలిటీ. ఇది నేను చాలామందికి చెప్తుంటాను. ఎగ్జాంపుల్ చెప్తాను. సైనైడ్ కొంచెం తినండి అని చెప్పంగా తీసుకుంటూ పోతాడు, అది ఈక్వేషన్. సీతాఫలం తిను, డయాబెటీస్, సీతాఫలం తిన్నావు, అది సైనైడ్ కాదు. తిను, ఏమవుతుంది, ఏం కాదు. ఈరోజు ఏం జరగదు, ఈరోజు కాదు, నెల తిన్నా ఏం కాదు. ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్లీ డూయింగ్ ఇట్, అది ఇట్ మైట్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో సార్ ఒక 4 cups ఆఫ్ బ్లాక్ కాఫీ తాగితే, ఒకరోజు కాఫీ తాగిన వాళ్ళకి బాగా టాకికార్డియా వచ్చిన సిమ్టమ్స్ అట్లా అవుతుందా? డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందా కెఫీన్కి? ఉంటుందండి. కెఫీన్ ఎక్సెస్గా తీసుకుంటే. ఎక్సెస్ ఆమె కాఫీ లవర్. ఎగ్జాంపుల్ నేను తాగుతాను, కోల్డ్ కాఫీ తాగుతాను, హాట్ కాఫీ తాగుతాను. మీరు ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు తాగుతాను, నథింగ్ వుడ్ హ్యాపెన్. బట్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఎక్సెస్ యూ విల్ గెట్ పాల్పిటేషన్. ఇప్పుడు కెఫీన్ కంటే ఇప్పుడు కోకోవా, కెఫీన్, ఇంకా మీకు వేరే ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ వచ్చినాయి కదా, దాంట్లో ఉంటాయి చూడండి, అమ్మ బాబోయ్, అప్పుడు దడలు వస్తాయి. ఇఫ్ యూ టేక్ రెడ్ బుల్లో ఒక 3-4 తీసుకుంటే దడలు వస్తాయి. బికాజ్ ఇట్స్ ఓవర్ డోస్, బేసిక్గా ఓవర్ డోస్. సో డోస్ ఓవర్ కాకుండా తీసుకోవచ్చు. అండ్ కాఫీ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లమ్ ఫర్ హార్ట్. సో ఐ థింక్ ఈ ఫండమెంటల్స్ ఒకటి ఏంటంటే సార్, ఒకటి తేటతెల్లం అయిపోయింది ఇవాళ. ఒకటి కొలెస్ట్రాల్తో డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా కొలెస్ట్రాల్ కూడా ఒక ఇండికేటర్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అన్నది ప్రూవెన్ బియాండ్ డౌట్. రెండోది, పని చేసినా చేయకపోయినా సైలెంట్గా అయ్యే డెత్కి కారణాలు బ్లాక్స్ ఉండాలని కాదు,
వాళ్ళకి ఏ విధమైన యాంజియోగ్రామ్ క్లియర్గా వచ్చి హార్ట్ హెల్త్ బాగానే ఉంది అని అనుకుంటున్న పరిస్థితిలో కూడా స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఒక కార్డియోమయోపతి అన్నారు మీరు, దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ రావడం మనం చూస్తుంటాం. కానీ అది వన్ ఆఫ్ కేసెస్ కాబట్టి అది కామన్గా తీసుకుని మనం భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. అది మూడోది మన ఫండమెంటల్స్ మన చేతుల్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి. అది డయట్ చాలా మోడరేట్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం, క్యాలరీస్ అవి కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్సా సింపుల్గా అర్థం చేసుకుని మైండ్ఫుల్గా తినడం చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే 30-40 నిమిషాల ఒక యాక్టివిటీ రోజు ఉండాలి. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి, యాక్టివిటీ మాత్రమే కాదు. యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తగ్గించుకుని కామ్గా మెడిటేషన్ చేసి లేదు ఏదో విధంగా వాళ్ళకి ఇష్టమైన హాబీతో కామ్ డౌన్ అయిన వాళ్ళకి ఈ నెగిటివ్ కెమికల్స్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అడ్రినలిన్ కార్టిసాల్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది వాళ్ళలో అని చెప్తారు. వీటి అన్నిటికీ కూడా అతీతంగా మనం తెలుసుకునేది ఏంటంటే దట్ కొన్ని మన చేతుల్లో ఉండవు. ఒకటి జెండర్, ఒకటేమో జెనెటిక్స్, మూడోది మీరు అన్నట్టు వయసు ఏజ్. వీటికి సంబంధించి వచ్చే ఏంటి ప్రెసిపిటేట్ చేసే లక్షణాలని మనం కొంత అదుపు చేయొచ్చు ఇతర విషయాల్ని తగ్గించి తప్ప వీటిని ఆపలేము. కాబట్టి వాటి ఉన్నా కూడా వాటికి తోడై ఇవి జోడించకుండా ఉంటే మన వంతు మనం కర్తవ్యం చేసుకున్నట్టు. ఇంకా మిగతా అంతా దైవాధీనం, లేదంటే ఒక అద్భుతమైన డాక్టర్ సమక్షంలో వారి పర్యవేక్షణలో ఉంటే కనుక కొంతవరకు హార్ట్ డిసీజ్ వల్ల ఇలాంటి ఫ్రీక్ ఎపిసోడ్స్ లేకుండా మనం చూసుకోవచ్చు లైఫ్లో. అది అండ్ ఏదేమైనా సరే సార్ ఎప్పటికప్పుడు టెస్ట్లు చేయించుకోవాలి అని వన్స్ ఇన్ 6 months, ముఖ్యంగా 30-35 దాటిన వాళ్ళు కూడా, అండ్ ఎస్పెషలీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ కొంచెం వైల్డ్ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళు అయితే మరీ జాగ్రత్త పడాలి సో దట్ దే డోంట్ గెట్ హార్ట్ డిసీజ్.